హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. 4th February 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ డిస్కషన్లో ఇది మనకి థర్డ్ వీడియో. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 76. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్స్, డిసైడ్ ద గివెన్ అజంప్షన్స్. స్టేట్మెంట్స్, అజంప్షన్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఆ స్టేట్మెంట్ని అజంప్షన్స్ ఫాలో అవుతున్నాయా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్, on his second visit the doctor changed the prescription. ఒక పేషెంట్ సెకండ్ టైం విజిట్ చేయడానికి వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేశాడు. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే ద పేషెంట్ డిడ్ నాట్ షో ఇంప్రూవ్మెంట్ విత్ ద ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్. ద పేషెంట్ డిడ్ నాట్ టేక్ ద ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్ సీరియస్లీ. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. అంటే ద పేషెంట్ డిడ్ నాట్ షో ఇంప్రూవ్మెంట్ విత్ ద ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్. ఒకవేళ కనుక పేషెంటే సరిగ్గా తీసుకోకపోతే సేమ్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ ఇస్తారు, సరిగ్గా వాడండి తగ్గుతుంది అని. అది ఆల్రెడీ అతను సరిగ్గా వాడాడు కాబట్టి ఇచ్చిన దానివల్ల ఎలాంటి పాసిబిలిటీ లేదు కాబట్టి కొత్తది మార్చారు. ఓకేనా? మీకు అర్థం అవ్వాలి కాన్సెప్ట్. ఓకే, సో ఆప్షన్ 3 ఈస్ ద సొల్యూషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. The difference between greatest and smallest 6-digit numbers. Greatest number 6 రాసుకుంటాం. స్మాలెస్ట్ నెంబర్ ఒకటి పెట్టి అన్ని జీరోస్ రాసుకుంటాం. సబ్ట్రాక్షన్ చేస్తే 99999 అండ్ 8 అంటే 8,99,999. ఆప్షన్ 2 ఈస్ ద సొల్యూషన్. ఓకే, right, next question number 80. If 11 is equal to 11x by 1 minus x, find the value of 2x whole square. 11 is equal to 11x by 1 minus x. ఇది మల్టిప్లై చేస్తే 11 minus 11x is equal to 11x. So 11 is equal to 22x. x is equal to 1 by 2. సో ఇప్పుడు 2x whole square అంటే 2 into 1 by 2 whole square. 2 క్యాన్సిల్ చేస్తే 1 square అంటే 1. ఆప్షన్ 4 is the solution for question number 80. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫాలోస్. సాహిల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ అండ్ బేస్బాల్. గౌతమ్, సాహిల్ అండ్ మహేష్ ఆర్ గుడ్ ఎట్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్. సో ఈ క్వశ్చన్ మనకి పజిల్ టెస్ట్ ఫార్మాట్లో ఇచ్చారు. పజిల్ టెస్ట్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు 4 క్వశ్చన్స్ ఇచ్చినా 5 క్వశ్చన్స్ ఇచ్చినా సింగిల్ క్వశ్చన్ ఇచ్చినా ఎలాగిచ్చినా కానీ మనం ప్రెజెంట్ నేను చెప్పబోయే ఫార్మాట్ మీరు ఫాలో అయితే ఈజీగా చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఇక్కడ మనం ఏదో ఒక విధంగా మనం ఫాలో అవ్వచ్చు. ఎయిదర్ పర్సన్స్ని మనం వర్టికల్ ఫార్మాట్లో తీసుకొని గేమ్స్ని హారిజంటల్ ఫార్మాట్లో తీసుకోవచ్చు, లేదంటే గేమ్స్ వర్టికల్ ఫార్మాట్లో తీసుకొని పర్సన్స్ని హారిజంటల్ ఫార్మాట్లో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా పర్లేదు. ఓకేనా? ఇప్పుడు నేను పర్సన్స్ నేను వర్టికల్ ఫార్మాట్లో తీసుకుంటా. ఇక్కడ పర్సన్స్ ఎవరెవరు ఇచ్చారో చూద్దాం. సాహిల్, రోహన్, సాహిల్, రోహన్. ఇంకెవరు ఉన్నారు? గౌతమ్, గౌతమ్, సాహిల్ అయిపోయింది. మహేష్, నెక్స్ట్ ఇంకా కౌశల్, ఇంకా అంతే. రోహన్ ఆల్రెడీ ఉన్నాడు. కౌశల్. టోటల్గా 5 మెంబర్స్ ఇచ్చారు. ఈ 5 మెంబర్స్కి ఒక చిన్న టేబుల్ లాంటిది మనం డ్రా చేసుకోవాలి. చిన్న టేబుల్ లాంటిది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు గేమ్స్ ఏమేమి గేమ్స్ ఉన్నాయి? హాకీ, బేస్బాల్. హాకీ, బేస్బాల్. ఓకేనా? నెక్స్ట్ ఫుట్బాల్, బేస్బాల్, ఫుట్బాల్. నెక్స్ట్ ఇంకా క్రికెట్, వాలీబాల్, క్రికెట్, వాలీబాల్. సో 5 మెంబర్స్, 5 గేమ్స్. ఇప్పుడు మనం కండిషన్స్ చూద్దాం ఎలా ఉంటుందో చూడండి ప్రాసెస్ అనేది. సాహిల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ, బేస్బాల్. సాహి, రోహన్ ఇద్దరు హాకీ అండ్ బేస్బాల్లో మంచిగా రాణిస్తారు. హాకీ, బేస్బాల్, హాకీ అండ్ బేస్బాల్. ఓకేనా? నెక్స్ట్ గౌతమ్, సాహిల్, మహేష్ ముగ్గురు. గౌతమ్, సాహిల్, మహేష్ ముగ్గురు
గుడ్ అట్ ఫుట్బాల్ అండ్ బేస్బాల్. సో ఇప్పుడు సాహిల్ ఫుట్బాల్లో కూడా బాగా ఆడతాడు, అండ్ గౌతమ్ ఫుట్బాల్ బేస్బాల్ బాగా ఆడతాడు, మహేష్ కూడా ఫుట్బాల్ బేస్బాల్ బాగా ఆడతారు. అంటే ముగ్గురు కలిపి ఇప్పుడు ఫుట్బాల్ బేస్బాల్ బాగా ఆడతారు. నెక్స్ట్ కౌశల్ అండ్ గౌతమ్ ఆర్ గుడ్ అట్ క్రికెట్ వాలీబాల్. సో కౌశల్ గౌతము క్రికెట్ వాలీబాల్లో కొంచెం మంచిగా రాణిస్తారు. సో క్రికెట్ వాలీబాల్. నెక్స్ట్ కౌశల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ అట్ హాకీ అండ్ వాలీబాల్. కౌశల్ రోహన్. సో ఇప్పుడు కౌశల్ రోహన్ ఎక్కడున్నాడు, కౌశల్ ఎక్కడున్నాడు, రోహన్ ఎక్కడున్నాడు, వీళ్ళేంటి హాకీ అండ్ వాలీబాల్ బాగా ఆడతారు. రోహన్ హాకీ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు. కౌశల్ హాకీ ఆడతాడు అండ్ వాలీబాల్ ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఏ గేమ్స్ బాగా ఆడతారు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు కావాల్సింది ఎవరంటే హూ ఈజ్ గుడ్ అట్ వాలీబాల్, హాకీ, బేస్బాల్. వాలీబాల్, హాకీ, బేస్బాల్ ఈ 3 గేమ్స్ బాగా ఆడే వ్యక్తి మనకు కావాలి. ఈ 3 గేమ్స్లో మాత్రం ఆడే వ్యక్తి ఎవరున్నారు, రోహన్ ఉన్నాడు. సో ఆప్షన్ 4 is the solution. So Rohan is the only person who is playing volleyball, hockey and baseball. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఈ ఫార్మాట్లో మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. 2 క్వశ్చన్స్ ఇచ్చినా 3 క్వశ్చన్స్ ఇచ్చినా ఫార్మాట్ ఇదే, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, కన్ఫ్యూజన్ ఉండదు మనకి. ఓకేనా, క్లారిటీ ఉంటుంది ఆన్సర్లో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. The HCF and LCM of 2 numbers are 60 and 420 respectively. If the first number is divided by 2, the quotient is 60. 2తో డివైడ్ చేస్తే quotient 60 వచ్చింది అంటే ఆ ఫస్ట్ నెంబర్ ఏంటి, 2 into 60 is equal to 120. సెకండ్ నెంబర్ ఏంటో మనకు కావాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM into HCF. సో 120 into x ఈజ్ ఈక్వల్ టు LCM 60 into ఇక్కడ 420. 60 1s are 60 2s are 2 1s are 2 2 10s are. So x is equal to 210. Option 4 is the solution. Okay na? Right. Next question number 86. పై చార్ట్ ఇచ్చారు, చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా పై చార్ట్లోకి వెళ్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, approximately how many degrees of central angle would represent the expenditure on the child fees? చైల్డ్ ఫీజుకి ఎంత ఉంది పర్సంటేజ్, మనకి 13% ఉంది. సో 13% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 13% ఆఫ్ 360, 0 0 క్యాన్సిల్, 2 5s are 10, 2 18s are 36. సో ఇప్పుడు 13 into 18/5. సో 13 into 18 is equal to 234/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 46.8 వస్తుంది అనమాట. ఓకేనా. సో రౌండ్ ఫిగర్ ఏంటి, 46 degrees is the solution. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ స్మాల్ టేబుల్ ఇచ్చారు. ద గివెన్ టేబుల్ రిప్రజెంట్ సేల్ ఫిగర్స్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బుక్స్ ఇన్ ద ఇయర్ 2003, 4, 5 and 6. In which year was the difference in the sales of the 2 books is the least? సో ఏ ఇయర్లో 2 సేల్స్ యొక్క మధ్య డిఫరెన్స్ లీస్ట్ ఉందో చూడాలి. ఇక్కడ 2003లో డిఫరెన్స్ ఎంత ఉంది, 150 ఉంది. 2004లో డిఫరెన్స్ ఎంత ఉంది, 125 ఉంది. 2005లో డిఫరెన్స్ ఎంత ఉంది, 115 ఉంది. 2006లో డిఫరెన్స్ 185 ఉంది. సో అన్నిటికంటే తక్కువ 2005 అనే ఇయర్లో ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ఈసారి మనకి బార్ గ్రాఫ్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత బార్ గ్రాఫ్లోకి వెళ్దాం. హౌ మెనీ మోర్ వెహికల్స్ అదర్ దాన్ కార్స్ వర్ రిజిస్టర్డ్ ఇన్ ఏప్రిల్ 2015 కంపేర్డ్ టు జనవరి 2015. సో జనవరి 2015తో కంపేర్ చేస్తే ఏప్రిల్ 2015కి ఎన్ని ఎక్కువ వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఓకేనా, చూద్దాం. జనవరిలో వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, 27 ఉన్నాయి. సో ఇక్కడ థౌజండ్స్ అని ఇచ్చారు కాబట్టి 27,000.
అదే ఏప్రిల్లో 36 ఉన్నాయి, 36,000. సో డిఫరెన్స్ ఎంత? 9,000. ఓకేనా? సో డిఫరెన్స్ అడిగారు. సో మనకి జనవరితో కంపేర్ చేస్తే ఏప్రిల్లో ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 9,000 ఎక్కువ ఉన్నాయి. సో డిఫరెన్స్ 9,000 కాబట్టి ఆటోమేటిక్గా 9,000 ఎక్కువ ఉన్నట్టే. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 88. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. మళ్ళీ పై చార్ట్ ఇచ్చారు. క్వశ్చన్ చదువుదాం ఫస్ట్. హౌ మచ్ మోర్ మనీ డిడ్ హీ స్పెండ్ ఆన్ ద ఫుడ్ యాజ్ కంపేర్డ్ విత్ వాట్ హీ స్పెండ్ ఆన్ ఎంటర్టైన్మెంట్? ఎంటర్టైన్మెంట్తో కంపేర్ చేస్తే ఫుడ్ మీద ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాడు అని. ఎంటర్టైన్మెంట్కి 20%, ఫుడ్కి 50%. ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాడు? 30% ఎక్కువ ఖర్చు పెట్టాడు. సో టోటల్ ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 3,500 ఉంది కాబట్టి 30% ఆఫ్ 3,500. జీరోస్ క్యాన్సిల్ చేస్తే 1,050 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 89. ఓకేనా? సో మనకి పై చార్ట్ నుంచి ఇచ్చిన లేదంటే బార్ గ్రాఫ్ నుంచి ఇచ్చిన అంటే ఓవరాల్గా డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఎలా ఇచ్చినా కానీ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఇది కొంచెం జాగ్రఫీ బేస్డ్ ఇచ్చారు. అంటే సబ్జెక్టు జాగ్రఫీలో ఉన్నట్టు, అంటే జాగ్రఫీ కింద తీసుకోవచ్చు, బట్ ఫార్మాట్ మనకి లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ చెప్తున్నాను. బట్ డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి మ్యాప్ కూడా మెన్షన్ చేశాను. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 90 చూస్తే బీహార్, నాగాల్యాండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం ఇవన్నీ ఇచ్చి ఒక లాజికల్ ఆర్డర్లో ఉన్నవి అవి ఎలా ఉన్నాయో అరేంజ్ చేయండి అని చెప్పి అడిగారు. ఓకేనా? సో మనం ఆర్డర్ ఇప్పుడు చెక్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి రాజస్థాన్ ఉంది. సో రాజస్థాన్ తరువాత ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ ఉంది, నెక్స్ట్ బీహార్ తర్వాత అస్సాం ఉంది, అస్సాం తర్వాత నాగాల్యాండ్ ఉంది. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి వరుసగా ఉన్న స్టేట్స్ ఇచ్చారనమాట. ఇవి మీకు జాగ్రఫీ సబ్జెక్ట్ ఐడియా ఉంటేనే పెడతారు. యాక్చువల్గా జాగ్రఫీ క్వశ్చనే, బట్ ఫార్మాట్ మన రీజనింగ్ ఫార్మాట్ ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ. సింపుల్. అక్కడ ఏ కండిషన్ ఫాలో అవుతున్నాయో చెక్ చేయాలి, అదే కండిషన్ ఉపయోగించి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 38 + 18/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 56/8 ఎంత వస్తుంది? 7 వస్తుంది. నెక్స్ట్ 25 + 17/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 42/6 ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే పైన 2 యాడ్ చేసి కింద ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే మనకి 7 రావాలి. ఓకేనా? సో 89 + 16/x ఈజ్ ఈక్వల్ టు 7. సో x ఈజ్ ఈక్వల్ టు 105/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సిమిలర్? ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు. కోట్, షర్ట్, స్వెటరు, జాకెట్. కోటు, స్వెటరు, జాకెట్ ఈ 3 ఒక కేటగిరీకి సంబంధించినవి. షర్ట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించింది. ఓకేనా? మనం నార్మల్గా ఇవన్నీ మనకు క్లోత్స్ కాబట్టి మనకి ఈజీగా ఐడియా ఉంటుంది. మనం స్పెషల్గా ఇది దేనికి వాడతాం, స్వెటర్ దేనికి వాడతాం, జాకెట్ దేనికి వాడతాం చెప్పాల్సిన పని లేదు. షర్ట్ అంటే నార్మల్, కోటు, స్వెటరు, జాకెట్ అంటే సపరేట్ కేటగిరీ కింద వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ ఇచ్చారు, బట్ సిలాజమ్స్ టాపిక్ సంబంధించింది చూద్దాం. సమ్ పేపర్స్ ఆర్ పెన్సిల్స్. Some papers are pencils. Some pencils are boards. Some pencils are boards. ఓకేనా? సో ఇప్పుడు కంక్లూజన్స్ ఏంటి? నో పేపర్ ఈజ్ ఏ బోర్డ్. నో పేపర్ ఈజ్ ఏ బోర్డ్. ఓకే, కరెక్టే. ఆల్ పేపర్స్ ఆర్ బోర్డ్స్. ఆల్ పేపర్స్ ఆర్ బోర్డ్స్ కాదు. సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్. సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్ కరెక్టే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన దాని ప్రకారం డైరెక్ట్గా చూస్తే పేపర్స్ అనేవి బోర్డ్స్ కాదు, కరెక్టే.
అంటే థర్డ్ కంక్లూజన్ చూస్తే సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్ అన్నారు, అది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఫస్ట్ది సెకండ్ది రెండు రైట్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఎయిదర్ 1 or 2 అని ఉంది, ఓన్లీ 2 అని ఉంది, ఓన్లీ 1 అని ఉంది, నన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఉంది. సో ఇక్కడ ఈ రెండు పాసిబిలిటీస్ మనం మళ్ళీ రివైజ్ చేసి చూద్దాం. బేసిక్గా మనం డైరెక్ట్ కాన్సెప్ట్ త్రూ వెళ్తే అక్కడ ఉన్నది యాసిడ్స్గా తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ నో పేపర్ ఈజ్ ఎ బోర్డ్, అక్కడ ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి ఫస్ట్ది కరెక్టే. సెకండ్ది ఆల్ పేపర్స్ ఆర్ బోర్డు, ఆల్ పేపర్స్ బోర్డు కాదు కాబట్టి సెకండ్ది రాంగ్. థర్డ్ది సమ్ బోర్డ్ ఆర్ నాట్ పేపర్స్, సమ్ బోర్డు పేపర్స్ అయితే సమ్ బోర్డు పేపర్స్ కాదు కాబట్టి అది కూడా రైట్. సో జనరల్గా ఫస్ట్ థర్డ్ రైట్. బట్ ఇప్పుడు ఇక్కడ సాటిస్ఫై అవ్వాలంటే మనం ఇంకొంచెం డెప్త్ వెళ్ళి ఆలోచించాలి. ఎలా ఆలోచించాలో చూడండి. నో పేపర్ ఈజ్ ఏ బోర్డ్ అన్నాడు, ఇక్కడ ఆల్ పేపర్స్ ఆర్ బోర్డ్ అంటే రాంగ్. ఓకేనా, నో పేపర్ ఈజ్ ఏ బోర్డ్ అంటే పాసిబిలిటీ ఆఫ్ ఛాన్స్ ఉందన్నమాట. ఎలా ఉంటుంది? సో ఇలా ఉండొచ్చు. ఒకవేళ ఈ మూడు ఇలా ఉంటే పాసిబిలిటీ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది, అందుకని ఇది రాంగ్ తీసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ థర్డ్ది కూడా సమ్ ఆర్ నాట్ అంటే సమ్ ఆర్ ఎస్ ఓకే, అంటే సమ్ ఆర్ నాట్ అనేది మనకి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే ఇది కూడా మనం రాంగ్ తీసుకొని ఇప్పుడు నన్ ఆఫ్ ద కంక్లూజన్ ఫాలోస్ అని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నెగిటివ్ కండిషన్స్ గురించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్ కండిషన్స్ మాకు తెలియదు, ఓన్లీ అవును అనేది మాత్రం అవునా కాదా తెలుసు. ఓకేనా, సో సెకండ్ కంక్లూజన్ ఎలాగో కాదని తెలుసు, మిగతావి రెండు నో అనే కేటగిరీ కింద ఉన్నాయి కాబట్టి అవి నో కాదో మనకు తెలియదు. సో అందుకని ఆ రెండు మనం క్యాన్సిల్ చేసేసాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. హ్యాండ్ ఈజ్ రిలేటెడ్ టు ఫింగర్, మన హ్యాండ్కి ఫింగర్స్ ఉంటాయి, అలాగే పెన్నుకి నిబ్ ఉంటుంది. ఓకేనా, హ్యాండ్కి ఫింగర్స్ ఉంటాయి, అలాగే పెన్నుకి నిబ్ ఉంటుంది. సో కండిషన్ మనకి సరిపోయింది, ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. వెన్ డయాగ్రామ్స్ మదర్స్, ఫీమేల్స్, సిస్టర్స్, మొత్తం ఫీమేల్స్, దాంట్లో మదర్స్ ఉంటారు, కొంతమంది మదర్స్ సిస్టర్స్ కూడా అవుతారు. సో ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. కార్పెంటర్ సా, బ్లాక్ స్మిత్కి ఏమవుతాడు? ఇది కూడా మనకి ఎనాలజీ క్వశ్చన్. కార్పెంటర్ సా యూజ్ చేస్తే బ్లాక్ స్మిత్ ఏం యూజ్ చేస్తాడు? హ్యామర్ యూజ్ చేస్తాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 96. నెక్స్ట్ 97. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ నైఫ్ ఇస్ రిటర్న్ యాజ్ PMRUV, హౌ విల్ పెయింటింగ్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఫస్ట్ చెప్పినట్టు ఫస్ట్ రీఅరేంజ్మెంట్ మోడలా కాదా చెక్ చేసుకోవాలి. సేమ్ లెటర్స్ రిపీట్ అవ్వట్లేదు అంటే రీప్లేస్మెంట్ మోడల్. ఓకేనా, సో ఫస్ట్ లెటర్ K అంటే 11, P అంటే 16, గ్యాప్ ఎంత ఉంది? 5 ఉంది. N అంటే 14, M అంటే 13, తగ్గింది, సో కాదు. ఓకేనా, ఇప్పుడు ఆపోజిట్ లెటర్స్ కాదా చెక్ చేద్దాం. K అంటే 11, P అంటే 16, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత? 27, అంటే ఆపోజిట్ లెటర్స్. కాన్సెప్ట్ ఏంటి? ఆపోజిట్ లెటర్స్ కాన్సెప్ట్. సో అన్నీ మనకి ఆపోజిట్ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి పెయింటింగ్స్ కూడా ఆపోజిట్ ఫార్మాట్లో మనం తీసుకోవాలి. సో Pకి ఆపోజిట్ K, Aకి ఆపోజిట్ Z, Iకి ఆపోజిట్ R, Nకి ఆపోజిట్ M, Tకి G, Iకి R, Nకి M, Gకి T. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 97 ఏంటి? ఆపోజిట్ లెటర్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. 223, 111, -27, 13, 6. సో రివర్స్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇంటూ 2 + 1, ఇంటూ 2 + 1, సేమ్ అదే విధంగా ఇంటూ 2 + 1 అంటే 27 2s are 54 + 1 55. సో ఆప్షన్ 4 is the solution for question number 98. Next, question number 99. Identify the letter that does not belong to the following series. Wrong series మనం find out చేయాలి. X, U, Q, M, F, Y. సో వీటిలో ఏదో మనకి రాంగ్ సిరీస్లో ఉంది. ఇది 24, 21, 17, 13,
625. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి డిక్రీజ్ ఫార్మాట్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ -3 అయింది, ఇక్కడ -4 అయింది, ఇక్కడ -5 అవ్వాలి. సో 17 - 5 ఎంత 12 రావాలి. ఇక్కడ ఒక 12 అయితే 12 - 6 చేస్తే 6 సరిపోయింది. 6 - 7 అంటే రివర్స్లో ఒక స్టెప్ వెనక్కి వెళ్తుంది కాబట్టి 25 సరిపోయింది. అంటే 12 అంటే ఏం రావాలి మనకి, ఎల్ రావాలి ఎం ప్లేస్లో. అంటే రాంగ్ పొజిషన్లో ఉండదు ఏంటిది, ఎం. సో ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. If cube of 3 × 3 × 3 is painted on all the sides, then cut into 27 small cubes of 1 × 1 × 1 measurement, then how many such smaller cubes will be there are painted only on 2 sides? సో ఇప్పటివరకు చెప్పిన మనకి 5 పేపర్స్లో ఈ కాన్సెప్ట్ నుంచి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీకు చెప్పే ముందు ఫస్ట్ క్యూబ్ నేను డ్రా చేస్తాను. క్యూబ్ని డ్రా చేసి 27 పార్ట్స్గా కట్ చేసి ఎలా ఉంటుందో చూపించిన తర్వాత కాన్సెప్ట్ మీకు క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? సో ఇది ఒక క్యూబ్ని 27 పార్ట్స్గా కట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంది రూబిక్స్ క్యూబ్ లాగా ఉందే అని. ఓకేనా? అంటే రూబిక్స్ క్యూబ్ని ఇమాజిన్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒకే ఒక క్యూబ్ని 27 క్యూబ్స్ గల కట్ చేస్తే ఇప్పుడు అంతా పెయింట్ వేశారు. పెయింట్ వేసిన తర్వాత 2 సైడ్స్ ఉండే ఫేసెస్ ఎన్నో అని మనం అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్నదానికి ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఫేస్ ఉంటుంది. అంటే బయటికి ఏవైతే కనిపిస్తాయో అక్కడ మనకి పెయింట్ ఉంది, లోపల ఉన్నదానికి మనకి పెయింట్ లేదు. సో బయట మనకి ఓన్లీ 1 సైడ్ కనిపించే ఏమున్నాయి, సెంటర్లో ఉన్నాయి, సెంటర్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు 3 సైడ్స్ కనిపించేవి ఎక్కడ ఉంటాయి, ఈ కార్నర్స్లో ఉంటాయి. ఓకేనా? ఓన్లీ 2 సైడ్స్ బయటకు వచ్చేవి ఎక్కడ ఉంటాయి, మనకి మిడిల్లో ఉంటాయి. సో మీరు గమనించండి, ఒక రూబిక్స్ క్యూబ్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఓన్లీ 2 సైడ్స్ బయట కనిపించేవి మిడిల్లో ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ రోలో 4 ఉంటాయి, సెకండ్ రోలో 4 ఉంటాయి, థర్డ్ రోలో 4 ఉంటాయి. మొత్తం కలిపితే అంతా 12 అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్గా మొత్తం 27 పీసెస్గా చేస్తే ఈ 27 పీసెస్లో ఓన్లీ మిడిల్లో ఉండే వాటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్గా 12 వస్తాయండి. ఓకేనా? 12 వస్తాయి. అండ్ ఓన్లీ ఇప్పుడు కార్నర్స్ తీసుకుంటే ఇక్కడ ఈ పైన కార్నర్లో మనకి 4 ఉంటాయి, అంటే కింద కార్నర్లో మనకి 4 ఉంటాయి, టోటల్గా 8 వస్తాయి అనమాట. ఓకేనా? అండ్ ఓన్లీ సెంటర్లో ఉండేది తీసుకుంటే ఈచ్ ఫేస్లో ఒకటి ఉంటుంది సెంటర్లో, అందుకని టోటల్గా 6 వస్తాయి. అర్థమైంది అనుకుంటా కదా? సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక రూబిక్స్ క్యూబ్ తీసుకొని మీరు చెక్ చేసుకుంటే అంటే ఎన్ని సైడ్స్ మనకి 3 సైడ్స్ ఉన్నాయి, ఎన్ని సైడ్స్ మనకి 2 సైడ్స్ ఉన్నాయి అని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా? సో ఒకసారి మీరు ట్రై చేయండి. దాన్ని బట్టి ఇలాంటి ప్రాబ్లం ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఈజీగా చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా చిన్నగానే ఉంటుంది, పెద్ద ఎక్కువ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఈ టాపిక్ మీద కొంచెం బేసిక్ ప్రాబ్లమ్స్ మీరు చూస్తే చాలు. ఓకేనా? అంటే ర్యాండమ్గా అడిగిన క్వశ్చన్ అనమాట. ఓవరాల్గా 5 పేపర్స్లో క్వశ్చన్ అడిగారంటే ఏదో 0.1% ప్రాబిలిటీ ఉన్న క్వశ్చన్. ఓకేనా? ఒకవేళ మీరు రాసే పేపర్లో ఈ క్వశ్చన్ వస్తే మీకు టాపిక్ తెలియకపోతే మీరు కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పాలి, వస్తే కనుక లక్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఈ 4th February 2021 షిఫ్ట్ 1 పేపరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు రానివి ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత సేమ్ మోడల్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అలాగే మన టెస్ట్ సిరీస్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ వైజ్ టెస్టులు ఉన్నాయి, సెక్షన్ వైజ్ టెస్టులు ఉన్నాయి, ఓవరాల్ మాక్ టెస్ట్ ఫార్మాట్లో 10 టెస్టులు ఉన్నాయి. ఈ ప్రీవియస్ పేపర్స్ అన్ని కలిపి కూడా కొన్ని టెస్టులు మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆర్ఆర్బి అనే దాంట్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 టెస్ట్ సిరీస్ అని చెప్పి మీకు అవైలబుల్గా ఉంటుంది, వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 199 రూపీస్. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.